మన జోనం దగ్గరికి వస్తారా? బయట అయిపోయిందా? సరే డిపోకి వెళ్ళి హలో సార్. అవునవును సార్, అవునవును. మన డిపో నుంచి దిశ నుంచి అడిగారు సార్. అది అందరికీ నమస్కారం. గౌరవ ఎస్పీ ఏలూరు వారి ఆదేశాల మేరకు ఏలూరు ఎస్డిపి ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాంబాబు గారు వచ్చిన సమాచారం మేరకు నిన్న మినీ బైపాస్ రోడ్లో గంజాయి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మూవ్మెంట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న గంజాయిని పంచుకోవడానికి ప్లాన్ చేస్తున్న సమాచారం రావడంతో ఎస్ఐ రాంబాబు గారు స్టేషన్ ఉన్న సిబ్బంది సహాయంతో, అదేవిధంగా స్థానికంగా ఇద్దరు మధ్యవర్తులను తీసుకొని నిన్న మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో మినీ బైపాస్ నందు రైడ్ చేయగా 6 వ్యక్తులు 2 మోటార్ సైకిల్తో ఉంటూ వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా సిబ్బంది సాయంతో వాళ్ళు 6 పట్టుకోవడం జరిగింది. 6 పట్టుకోగా వాళ్ళు విచారించగా వాళ్ళు గంజాయిని ఇట్లా విశాఖ ఏజెన్సీని తెచ్చుకున్న గంజాయిని 6 డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. ఇమీడియట్గా వాళ్ళని స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేయగా వాళ్ళ సమక్షంలో ఉన్న 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి వెస్పా వెహికల్ ఒకటి సుజుకి యాక్సెస్ ఒకటి. 2 వెహికల్స్ని కూడాను గంజాయి ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసి వాళ్ళ సమక్షంలో చెక్ చేయగా 2 వెహికల్స్లో కూడా గంజాయి 3.4 kgs దొరకడం జరిగింది. వారి యొక్క డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఆ గంజాయిని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ 6లో 4 మేజర్లుగా ఉన్నారు, 2 మాత్రం మైనర్లుగా ఉన్నారు. వాళ్ళ యొక్క వేట వెరిఫై చేయగా వాళ్ళ మీద ఇదివరకు కూడా కొన్ని కేసులు ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. చుట్టుపక్కల మన ఏలూరు ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి గంజాయి గురించి సమాచారం తెలిసిన వెంటనే మాకు తెలియజేస్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి బయటికి చెప్పకుండానే గంజాయిని పట్టుకోవడానికి అరికట్టడానికి మా వంతుగా కృషి చేస్తాము. ఈ 6 కూడాను మన ఏలూరు టౌను ఈ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళే, ఏలూరు రూరల్ ఏలూరు టౌన్ మండలం సంబంధించిన వాళ్ళే. ఇలా 6 గంజా కేసులు అయితే 6 మీద ఇదివరకు లేవు. బట్ ఇదివరకు వేరే కేసులు ఉన్నాయి, దొంగతనం కేసు కానీ కొట్లాట కేసులు కానీ. వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేస్తారు.